హాయ్ అండి, మా వారికి ఇవాళ క్యారేజ్ కడుతున్నానండి. ఇదిగోండి, క్యారేజ్ కట్టేయమన్నారు. ఇవాళ రోజు కట్టనండి, రోజు కట్టమని అనరు. ఇవాళ కొంచెం పని ఉంది నాకు, క్యారేజ్ కట్టే అనేసి అన్నారు. సరేలే అనేసి క్యారేజ్ కట్టేస్తున్నా. हो गया, ले जाओ। दाले बस्ता सब भी वैसा करो ना को तुम्हें हो गया। हेलो, आ जाओ, सताओ ना को मुझे। रहमानी का कैरेज खाते नहीं तो जाकुआ उताचे। ఇదిగోండి, నిన్న చేపల కూర వండాను కదండి కుండలో. ఇదిగోండి, रोज कब भी रहमानी का खाते क्या हो? रहमानी को भी दाल हो जा रहा है, एक रोज है ले लग गए तो दाले जा। अच्छा खाना, अच्छा सा अल्लाह जरा। कब भी उन्हों को आज कर ले खाते साढ़े आदमी को सिरा डालना आती भेर हो जर टुकड़े अच्छा काड़ को डालना ना जी, वैसे पटक लेते गई को। ఇదిగోండి, ఇద్దరికి సరిపోయేటట్టుగా వేసానండి. ఇదిగోండి క్యారేజ్ ఎలా రోజు కట్టనండి క్యారేజ్ నేను. మా వారు ఇవాళ క్యారేజ్ కట్టమన్నారు, कट्टे वो कवर वैसा टिकता नहीं है, हैंडल को वो कैरेज का ये लगा था लो वैसा रहता। अल्लाह हाफिज। మా ఇల్లు పొలం చుట్టూరా ఇల్లు అండి మాది. మా ఇంటి చుట్టూరా పొలం చూసారా అండి.
పొలాల మధ్యలో ఉందండి మా ఇల్లు. చూసారండి, పొలాల మధ్యలో ఇల్లు కట్టుకున్నామండి. మా ఇంటికి కరెంటు కూడా లేదండి. చూసారండి, ఒక్క పోలు లేదు, కరెంటు లేదండి మా ఇంటికి. మేము కరెంట్ లేకపోయినా సంవత్సరం రెండో సంవత్సరం అండి ఇప్పుడు వచ్చి మేము. రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఈ ఇంట్లో మేము. కరెంట్ లేదు, ఒక్క పోల్ కూడా లేదు. చూడండి మా ఇంటి చుట్టూరా చూసారా అండి, అసలు ఎటు చూసినా ఒక్క పోల్ కూడా లేదు. పొలాల మధ్యలో వేసుకున్నామండి. అందుకనేసే మాకు కరెంట్ రావాలంటే 80,000 కట్టాలనేసి అన్నారు. 5 పోల్లు వేయాలి. 5 పోల్లు వేస్తే అప్పుడు ఇస్తాం మేము, 80,000 కట్టాలి అనేసి అన్నారు. అంత డబ్బు మా దగ్గర ఎక్కడండి? మేము అప్పు చేసి ఏదో వేసుకున్నాం రేకులు ఇల్లు. ఎప్పుడో కొన్న స్థలం ఉంటే, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం కొన్నామండి ఆ స్థలం. నా నగలు అమ్మి కొన్నా, ఇప్పుడు వేసుకున్నాం. అయినా మాకు కరెంట్ లేదు. కరెంట్ లేకపోయినా మేము అలాగే ఉంటున్నాం. ఏం చేస్తామండి? 80,000 కరెంట్కి కట్టాలంటే మాటలా అండి? మా దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తాయండి చెప్పండి? ఈ ఇల్లు కట్టిన అప్పే మాకు ఇంకా తీరలా. ఈ ఇల్లు కట్టిన అప్పే ఉంది. ఇంకా కరెంటు కోసం ఇంకా అప్పు చెయ్యాలంటే మా వల్ల కాదండి. ఇదిగోండి, అదే మా గార్డెన్లో సొరకాయ చూసారండి, సొరకాయ వేసాను చూడండి. సొరకాయ పాదు, బీరపాదు వేసానండి. సొరకాయ పాదు, బీరపాదు వేసానండి. దాంట్లోనే బూడిద గుమ్మడికాయ పాదు కూడా వేసానండి. ఏంటంటే పిందెలు పడుతున్నాయి కానీ అవ్వట్లేదండి. ఎందుకనో ఏంటో మాకే తెలీదు, నాకే. ఇదిగోండి సొరకాయ చూసారండి, మునక్కాయ చెట్లు అన్నీ వేసానండి. ఇదిగోండి డ్రాగన్ మొక్కలు అన్నీ వేసానండి. ఇదిగోండి అలసంద మొక్క కూడా వేసానండి. ఇదిగోండి అలసంద చూసారండి, అలసంద కాయలు. ఇదిగోండి చట్నీ గోంగూర, మంచి గోంగూర అంటారు కదా, అది పచ్చళ్ళది గోంగూర. వంకాయ, టమాటాయి అన్ని మొక్కలు వేసానండి. కరివేపాకు, పచ్చిమిర్చి మొక్కకైతే మొక్కలకైతే ఒక ట్రిప్పు ఒక 6 నెలలు కాసిందండి. పచ్చిమిరపకాయలు బాగా కాసినాయి. తర్వాత పూత లేదు, ఏవీ లేదు, అసలు పువ్వులు రావట్లా. ఏంటా అనేసి నేను కొమ్మలు అవి కట్ చేశానండి. ఇదిగోండి పచ్చిమిర్చి కొమ్మలు ఇవి కట్ చేశానండి. ఇదిగోండి ఒకసారి కొమ్మలన్నీ కట్ చేశానండి. పచ్చిమిర్చి కట్ చేసేసి దానికి వాటర్ బాగా వేసేదాన్నండి. ఇప్పుడు చూడండి మళ్ళీ పువ్వు వచ్చింది చూడండి. చూసారండి, పువ్వు వచ్చింది మళ్ళీ. పచ్చిమిర్చికి మొక్కలు ఇంకా అయిపోయింది కదా, ఇది నేను పీకేద్దామనేసి అనుకున్నా. తర్వాత ఎందుకులే అనేసి కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ పువ్వు పడుతుంది. మళ్ళీ పచ్చిమిర్చి పింద కూడా పడిందండి కొంచెంగా. అంతేనండి ఇవాళ వీడియో.